నర్సరీ నుండి ప్లాంట్స్ తీసుకురావడం చాలా ఈజీ. కానీ వాటిని రిపోర్టింగ్ చేయాలంటే మాత్రం కొంచెం పనేనండి. నేనైతే ఎప్పుడు నర్సరీ నుంచి తెచ్చుకున్న వెంటనే రిపోర్టింగ్ చేసేసుకుంటాను. అసలు నాకు కంగారు ఆగదన్నమాట. ఇంక వెంటనే ఆటిలిని వేరే వాటికి చేంజ్ చేసేయాలి. చాలా ఎక్కువగా అంటారు కదండీ! నర్సరీ నుంచి వచ్చిన తర్వాత అవి అలవాటు పడాలి. అందుకనే ఒక 2, 3 డేస్ తర్వాత రిపోర్టింగ్ చేయాలి అని అంటారు. అంత టైం ఎప్పుడు తీసుకోనను. ఒకరోజే అంతే. లేదంటే ఇమ్మీడియేట్‌గా కూడా పాతేసిన రోజులున్నాయి. ఇప్పుడైతే మాత్రం జూలై 4థ్ వాటిని జూలై 20థ్ మళ్ళీ నేను రిపోర్టింగ్ చేశాను. అంత టైం తీసుకున్నాను. దీనికి రీజన్ ఏంటంటే, ఒకటి టైం కుదరలేదు. అదేం పెద్ద రీజన్ కాదు. నేను ఎలా అయినా టైం కుదుర్చుకొని చేసేసుకుంటాను పని. అయితే ఎండలైతే మాత్రం చాలా ఎక్కువున్నాయండి. చాలా హెవీ టెంపరేచరు. సో, అస్సలు వర్షాలు రావట్లేదు. సో, వస్తే అలా వెయిట్ చేస్తూ అంటే క్లైమేట్ కూల్ అవుతది అన్నట్టు. వెదర్ చేంజ్ అయితే బావుంటది కదా అని. ఆ ఛాన్సే లేదండి. ఇంకేం చేయాలి? అందుకని ఏంటంటే రిపోర్టింగ్ చేసేసాను. చేసిన తర్వాత మాత్రం చాలా ఫ్రెష్‌గా వచ్చాయండి పువ్వులైతే మాత్రం. మొక్కలు కొంచెం అలా నీట్‌గా కనిపిస్తున్నాయి. లేకపోతే అలా ఇసురోమంటూ ఉండేవి. ఆ చిన్న చిన్న బ్యాగ్స్‌లో. నేను మార్నింగ్, ఈవినింగ్ వాటర్ చేసినా కూడా అవి మరెందుకో అలా అయిపోయినాయి. అందుకనే కంపల్సరీ ఇంకా చేంజ్ చేసేయాలనుకున్నాను. అయితే టోటల్‌గా ఈ ప్లాంట్స్ ఎన్నున్నాయంటే 13+2 15 ఉన్నాయండి. 15 16 ఉన్నట్టున్నాయి. అంటే వీటిని ఇండివిడ్యువల్‌గా నేను ప్లాంటేషన్ చేయాలి అంటే నాకు 15 పాట్స్, 15 పాట్స్‌కి సాయిలు ఉండాలి. సో, అన్ని పాట్సు, అంత సాయిల్ మిక్సు ఇప్పట్లో వీలవ్వదు నాకు. సో, అందుకనేంటంటే ఈ గ్రో బ్యాగ్స్ తీసుకున్నాను. ఈ గ్రో బ్యాగ్స్‌లో ప్లాంట్ టైప్‌ని బట్టి ఒక్కొక్క దాంట్లో 2 అలా పెట్టుకున్నాను. సో, మొత్తానికైతే అన్నీ రిపోర్టింగ్ చేసేసాను. చాలా ఫాస్ట్‌గా అంటే మొక్కలు మాత్రం చాలా అందంగా వచ్చాయి. అయితే ఈ బ్యాగ్స్ నుంచి తీసేటప్పుడు నేనొకటి అబ్జర్వ్ చేశానండి. నేను ఇంతకుముందు కొనుక్కున్న ఏ ప్లాంట్‌లకి అంత మట్టంత రాడ్‌లా లేదు. ఇవి నాకు గిఫ్ట్ ఇచ్చినియి గదండీ! అన్నీ గిఫ్ట్స్‌గా వచ్చినియి ఇవన్నీ. ఈ ప్లాంట్స్ అన్నీ. అయితే చూడండి మొక్క తీసేసాను. మొక్క పైకి వచ్చేసింది. ఆ కిందది చూడండి ఎంత గట్టిగా ఉందో అది రాడే ఇంకా. దాన్ని మట్టనరెవరు. నేను డైలీ వాటర్ చేసినా కూడా అలా ఉందది. సో, అందుకనే అనుకుంటా మొక్కలు పాపం అలా వాడిపోతున్నాయి. దీన్ని ఏం చేశాననుకున్నారు తీసుకెళ్ళి లోటస్ టబ్‌లో పెట్టాను ఆ కవరు. అంటే మట్టి కరుగుతదని. సో, కంప్లీట్‌గా తీసేయాలనిపించింది నాకు. కానీ రూట్స్ డిస్టర్బ్ అయిపోతాయని చెప్పి ఇంకా బలవంతం చేయకుండా అలానే పెట్టేశాను. అందుకే పైన గూడా నేను ఎక్కువ మట్టి పోయలేదు. కొంచెమే పోసాను. అసలది కరుగుతదో లేదో డౌట్ నాకు అందుకని. కొంచెం అయిన తర్వాత అప్పుడు ఇంకొక లేయర్ పోయొచ్చు మట్టి అన్నట్టు. సో, ఈ మందారాలేంటంటే 2, 2 ఒక్కొక్క దాంట్లో పెట్టాను. ఒక్కొక్క దాంట్లో అయితే 3 ప్లాంట్స్ కూడా పెట్టేశాను. ప్రాణం ఒప్పట్లేదు అలా కవర్‌లో ఉంచడానికి. సో, అందుకని ఇంకా ఇలా అయినా కొంచెం బెటర్ కదా అన్నట్టు ఈ గ్రో బ్యాగ్స్‌లో పెట్టాను. లాస్ట్ ఒక 6, 7 మంత్స్ నుంచి అనుకుంటున్నాను ఈ గ్రో బ్యాగ్స్ తెప్పించుకుంటే బెటర్ అని. సో, అలా మా బ్రదర్ నాకు ఇవి ఆన్‌లైన్‌లో తెప్పించారన్నమాట ఈ బ్యాగ్స్. అంటే క్యారీ చేయడం ఈజీ. నెక్స్ట్ ఏమో అంత వెయిట్ ఉండదు కదా అన్నట్టు. చూడ్డానికి కూడా యూనిఫార్మ్‌గా ఉంటాయి అన్నీ అని. ఇంకలా స్టాండర్డ్‌గా ఉండే ప్లాంట్స్ ఎలాగో పెద్ద పెద్ద వాటిలోనే వేశాను కదా! ఇవి అలా ఉంచుదాం అన్నట్టు వీటిని ఇలా నాటేసానన్నమాట కంప్లీట్‌గా. ఎప్పుడూ తీసుకున్నట్టే కొంచెం శాండ్ తీసుకున్నానండి ఈసారి. దాంతో పాటు గార్డెన్ సాయిల్. కొంచెం ఈసారి ఏం చేశానంటే చాలా తక్కువగా చీమల మందు కలిపానన్నమాట. ఎందుకనంటే చిన్న చిన్నగా ఏవో ఉన్నాయి ఇందులో. సో, అందుకని చీమల మందు కలిపాను. చూడాలి మరి ఎలా ఉంటదో. ఆ తర్వాతేంటంటే నేను ఈ వెజిటబుల్ పీల్స్ అవి ఉంటాయి కదండీ! అవి కూడా
ఒక్కొక్క లేయర్ కింద వేసి, ఆ పైన మట్టి వేసి మొక్కలు పెట్టానమాట. సో, ఇవన్నీ నేనసలు కవరు పాడవకుండా తీస్తానండి మొక్కలు. అలాంటిది ఏ కవరు గూడా నాకు మంచిగా రాలేదు. ఈ రాడ్‌లో అయిపోయిన మట్టి వల్ల చూడండి ఎంతలా ఉందో. చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు ఈ మట్టి ఏంటో అని. రాడ్ అయిన చూడండి నేను ఎంత గట్టిగా కొడితేనో వస్తుందది. ఎర్రమట్టి. మళ్ళీ నేను బుద్ధి లేకుండా అందులోనే వేశాను. అయితే అన్నింటితో మిక్స్ అయింది కదా! ఇదేమంత గట్టిగా ఉండదులే అనిపించి, ఇంక అందులో కొంచెం అలా వేసేసాననమాట. సో, ఈ మొక్కలన్నీ ఇలా నాటేసానండి అన్నీ. చాలా టైం పట్టింది ఇవన్నీ చేయడానికి నాకు. టైం కుదిరినా, కుదరకపోయినా ఈ ప్లాంట్స్‌ని ఇలా ప్లాంటేషన్ అయ్యి చేయడం మాత్రం నాకు చాలా నచ్చిన పని. మామూలుగా అయితే నాకేదన్నా పట్టుకోవాలంటే చాలా చిరాకుగా అనిపిస్తది. అలాంటిది మట్టిని అలా పట్టుకుంటుంటే మా ఇంట్లో అంటుంటారు, "ఇప్పుడేమనిపించట్లేదా" అని. అదేమో తెలీదండి. మొక్కలు పాతుతున్నప్పుడు అసలేమీ అనిపించదు. బహుశా ఈ ఇంట్రెస్ట్ అంతా నాకు మా తాత వల్ల వచ్చుంటది. మా ఫాదర్. చిన్నప్పుడు ఆయన మొక్కల్ని చాలా ఎక్కువ పెంచేవాడనమాట వెజిటబుల్స్. మేమున్న ప్లేస్‌లో చాలా ఎక్కువ ప్లేస్ ఉండేది మాకు. సో, ఆయన ఎక్కువ వెజిటబుల్స్, ప్లాంట్స్ అన్నీ పెట్టేవారన్నమాట. బహుశా అదంతా అబ్జర్వ్ చేయడం వల్లో ఏమో నాకు తెలీదు. ఇంకలా నాకు చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ తర్వాత మా బోటనీ సార్ ఆయన. ఆయన వల్ల కూడా. ఏదేమైనా గ్రీనరీని చూస్తూ, ఈ ప్లాంట్స్‌తో ఈ వర్క్ ఇది చేస్తే అంతకు మించిన హ్యాపీనెస్ ఏం ఉండదండి. స్ మనకున్న స్ట్రెస్ అంతా పోతది. ఇవి పెట్టేటప్పుడు, ఈ వర్క్ చేసేటప్పుడు అసలు నాకు వేరే థాట్సే రావు. స్ట్రెయిన్ అయినట్టు అస్సలు అనిపించదు. అంత హ్యాపీగా అనిపిస్తది ప్లాంట్స్‌ని. సో, అందరూ ఇన్నిన్ని ప్లాంట్స్ పెంచేయాలని ఏం కాదు గానీ, అయినా ఇప్పుడు చాలా ఎక్కువ మంది ప్లాంట్స్ పెంచుతున్నారు కదండీ! చాలా అవేర్‌నెస్ వచ్చింది. సో, అలా ఏంటంటే మొక్కల్ని అందంగా పెంచుకుంటే, ఆ గ్రీనరీని చూస్తూ ఉన్నప్పుడు మన కళ్ళకి చాలా మంచిది. అలానే మన మనసుకి కూడా చాలా మంచిది. ఇది పర్సనల్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది. నేను మార్నింగే ఒకసారి లేచిన వెంటనే ఫస్ట్ చూసేది వాటినే. ప్లాంట్సే చూసుకుంటాను. ఆ తర్వాతే రిమైనింగ్ వర్క్. ఇంకది అలా అలవాటయిపోయింది నాకు. ఇవి ఇలా రిపోర్టింగ్ చేసిన తర్వాత చాలా ఫ్రెష్‌గా అనిపించాయండి మొక్కలన్నీ. వాటరింగ్ చేద్దాం అనుకునేటప్పుడు లాస్ట్ టైంకి చాలా క్లౌడీగా ఉంది. ఇంక పెద్ద వర్షం వచ్చేస్తది. నేనింక వాటర్ పోయక్కర్లేదు అనుకున్నాను. అలా ఏం అవ్వలేదండి. చిన్న చిన్నగా చినుకులు పడి ఆగిపోయింది. మళ్ళీ వాటరింగ్ చేశాను. అది కూడా తక్కువ చేశాననమాట. ఎందుకంటే మళ్ళీ వర్షం వచ్చేస్తే ఎక్కువైపోతది కదా! వాటర్ అని. అలా అనమాట. అంత క్లౌడీగా అనిపించింది గానీ ఏం రాలేదు. అది చిన్న చిన్నగా చినుకులు పడ్డాయి. అంతే. అయి చూసి ఆగిపోయాను నేను. వర్షం వచ్చేస్తదేమో అని. అవ్వలేదు. ఈ మందార చెట్టు చూడండి చాలా. ఇప్పుడైతే చక్కగా యెల్లో కలర్‌లో ఫ్లవర్స్ వచ్చేదానికి. ఈ మట్టి మాత్రం ఏంటో అర్థం అవ్వలేదు నాకు ఇంత రెడ్ కలర్‌లో ఈ ఎర్ర మట్టి. వాళ్ళెక్కడి నుంచి తెచ్చారో ఈ ప్లాంట్స్ నాకు తెలీదు గానీ, అంటే నేను కొంటాను నర్సరీలో. మరి ఇంత దారుణంగా రెడ్ కలర్‌లో ఈ రెడ్ సాయిల్‌ని నేనెప్పుడు ఇంతలా చూడలేదు. సో, దాన్ని నేను లాస్ట్ వీక్ చేసింది. నాకు వీడియో పెట్టడానికైతే మళ్ళీ 1 వీక్ పట్టింది. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో కంప్లీట్‌గా ఇది చేయాలంటే. ఇదిలా చెప్తున్నప్పుడే చాలా సార్లు డిస్టర్బెన్స్ అండి. ఎవరో ఒకళ్ళొచ్చి పిలుస్తూనే ఉంటారు నన్ను. మళ్ళీ సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ అలా. చెప్పాను గదండీ నేనంత ప్రొఫెషనల్ కాదని ఇందులో. ఏదో అలా వచ్చిన దాంతో చేయడం. ఇది నేను ఎప్పుడో పెట్టిన వైట్ గులాబీ స్టెమ్ అండి ఇది. పింక్ అనుకున్నాను. కానీ ఇది వైట్ కలర్. సో, దీన్ని కూడా తీసేసాను. తీసి దీన్ని గూడా వేరే దాంట్లో పెట్టేసాను.
పాపం చాలా రోజుల నుంచి అందులోనే వస్తుందది. చిన్నదండి ఊరికే అలా క్రాస్‌గా పెట్టాను దాన్ని. దాని నుంచి ఈ పక్క నుంచి అలా పెద్దగా వచ్చిందన్నమాట. కొమ్మలు కట్ చేసినప్పుడు పెట్టానది. చూడండి ఎన్ని వేర్లొచ్చాయో దానికి. సో, అన్నీ చేశాను కదా! దీన్ని కూడా వేరే దాంట్లో పెడదాం అని చెప్పి దీన్ని కూడా రిపోర్టింగ్ చేసేసాను. కానీ కోకోపిట్, శాండ్ ఈ రెండిట్లో పెడితే మాత్రం రూట్స్ చాలా బా వస్తున్నాయండి. కోకోపిట్ అయితే నాకు ఈ మధ్యన అలవాటయింది. నేను ఎక్కువగా శాండ్‌లోనే పెడతాను. ఎంతైనా నాటు గులాబీ కదండీ! దాని ముళ్ళు చాలా ఇదిగా ఉన్నాయి. సో, సక్సెస్‌ఫుల్‌గా మొక్కలన్నింటిని నీట్‌గా రిపోర్టింగ్ చేసేసాను. సో, ఈ 1 వీక్‌లో మొక్కలన్నీ చాలా బా వచ్చాయి. ఇవి డిసెంబరం కొమ్మలండి. ఒకళ్ళు అడిగారు అన్ని కలర్స్. అందుకని అందులో పెట్టానమాట. మొలిచాక వాళ్ళకిచ్చేస్తానవి. అదిగో చూడండి చినుకులు పడినట్టు పడ్డాయి అంతే. వర్షం రాలేదు. నేనే కొంచెం చిన్న చిన్నగా వాటరింగ్ చేశాను మళ్ళీ ఎక్కువ పోయకుండా. సో, ఇది నేను నాకొచ్చిన గిఫ్ట్స్ అన్నీ నీట్‌గా రిపోర్టింగ్ చేసుకున్నాను. ఒక్కొక్క దాంట్లో 2, 3 పెట్టి. సో, చూడాలి. ఒక 2 వీక్స్‌లో చాలా గుబురుగా వచ్చేస్తాయి మొక్కలని నా ఫీలింగ్.